మనుషులరా నాయన. అసలు ఈమె స్టోరీ ఎంత బాధాకరం అంటే, ఈమె అదే ఊర్లో ఉండే ఒక అబ్బాయిని ఇష్టపడింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ వాళ్ళు అందరైతే ఒప్పుకొని పెళ్ళి అయితే చేసారు. సో ఊకే పెళ్ళి చేసేయకుండా ఎంతో కొత్త కట్నం ఇద్దామని చెప్పేసి ఈ అమ్మాయి తరపు వాళ్ళు వీళ్ళ డాడీ వాళ్ళు ఒక 3 లక్షలు అయితే ఇచ్చి పెళ్లి సమయంలో ఇచ్చేది పెళ్ళి చేసిరంట. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. ఇంకా కట్నం కావాలి, కావాలి అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టేవాళ్ళంట. సో ఆమెకి 2 బిడ్డలున్నారు. ఒక బాబు ఉన్నాడు. ఇంకా ఆమెకి బాగా టార్చర్ పెట్టేస్తూ ఉండేసరికి ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే చెప్పుకుంది. ఇంకా వాళ్ళ నాన్న పెద్దల సమక్షంలో 1 ఎకరం భూమి అయితే రాసిచ్చి ఇంకా పేపర్స్లో రాసుకుని పెట్టుకున్నానమాట. ఇంతకు మించి కట్నం అయితే మేము ఇచ్చుకోలేము, 1 ఎకరం భూమి అయితే ఇస్తున్నాను. సో ఇప్పటి నుంచి మా బిడ్డనైతే ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని చెప్పేసి పేపర్లో అయితే పత్రం అంతా ఒప్పందం అయితే రాపించుకొని పంపించినాక, సర్లే మేము ఇప్పటి నుంచి బాగానే చూసుకుంటాం అని చెప్పేసి వీళ్ళు కూడా అన్నారంట. ఈమెని వాళ్ళ హస్బెండే కొట్టడం కాక వాళ్ళ అత్త మామ వాళ్ళ మర్ది మొత్తం 4 టార్చర్ పెట్టేవాళ్ళంట. ఇంకా అంత పత్రం అంతా రాపించుకొని కూడా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్ళినాక కొన్ని రోజులకే మళ్ళీ ఆమెకి అదనపు కట్నం కోసం మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసారు. మేము కొడుతున్న విషయాలు నువ్వు బయటికి చెప్పొద్దు, ఇంట్లో విషయాలు బయటికి చెప్పొద్దు, ఎట్లైనా చేసి మీ పేరెంట్స్కి చెప్పి ఇంకా డబ్బులు తీసుకురా, ఇంకా కట్నం తీసుకురా అని చెప్పేసి బాగా ఆమెను వేధించారంట. బాగా మన కొడుతూ ఉన్న టైంలో మళ్ళీ ఈ దుర్మార్గులు ఇంకా ఆమెని చంపేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఒకరోజు వాళ్ళకి ఇంటికి ఆనుకొనే రేకుల షెడ్ లాగా ఉంటుందంట, అందులో బంధించేసారంట ఆమెని. అందులో వేసేసి తాళం వేసేసి ఆమెను చంపాలని చెప్పేసి ప్లాన్ చేసి ఇంకా అదే రోజైతే వెళ్ళి ఈ అత్త మామ మర్ది భర్త అందరు కలిసి చంపేసిరామని. చంపేసి మళ్ళీ పొద్దునే లేచి ఏం తెలియని వాళ్ళక చుట్టుపక్కల అందరికి ఆల్మోస్ట్ తెలుసు టార్చర్ చేస్తున్నారు ఈ అమ్మాయిని కట్నం కోసం అని చెప్పేసి. కానీ ఇంకా అదంతా విషయం బయటపడకూడదని చెప్పేసి డ్రామాలు ఆడారు అనమాట. పురుగుల మందు నోట్లో పోసి పురుగుల మందు తాగిందని చెప్పేసి అందరి ముందు హాస్పిటల్ తీసుకొస్తున్నట్టు నటించారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ పేరెంట్స్ మీరే చంపారు అని చెప్పేసి గట్టిగా, ఇంకా వాళ్ళకు కూడా తెలుసు కట్నం గురించి ఎప్పటి నుంచో ఇచ్చేస్తారు అని చెప్పేసి మీరే చంపిరని చెప్పేసి ఇంటినంతా ధ్వంసం చేసిరంట. ఆ దుర్మార్గుడిని అయితే ఏరియాలో వాళ్ళందరూ కుట్టిరంట. వాళ్ళ అత్త మామ మారితే అయితే పారిపోయారంట. ఇప్పుడు ఆ 3 పిల్లలు అనాథలు అయ్యారు. అందులో ఫస్ట్ పాపకి కళ్ళు కనబడవంట, సెకండ్ పాప జస్ట్ 4 years ఉంది. ఆ 3వ బాబు అయితే ఏడాది కూడా నిండలేడంట, సంవత్సరం కూడా నిండలేడంట. అసలు ఆ 4 ఏళ్ళ పాప చెప్తుంది, అమ్మకి చాలా కొడుతున్నప్పుడు ఏడ్చుకుంటా కొట్టొద్దు కొట్టొద్దు వదిలేయండి అని అంటుంటే కూడా అట్లే ఒంటిరు మా మమ్మీని అని చెప్పేసి ఆ చిన్న పాప 4 ఏళ్ళ పాప అందరికీ చెప్తుందంట. ఏం మనుషులరా నాయన, కట్నం కోసం ఇట్లనా.